కంటిన్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ జానపద గాయని మంగ్లీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని న్యాయవాది సుబ్బారావుపై పంచగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేవలం బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే సుబ్బారావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందులో తన ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. నోట్ల కట్టలతో కనిపించింది తన తమ్ముడు కాదని స్పష్టం చేశారు. గతంలో నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను తొలగించాలంటే 10 లక్షలు డిమాండ్ చేశారు. తాను డబ్బు ఇవ్వకపోవడంతోనే నాపై కక్షగట్టి ఇలాంటి నీచమైన ప్రచారానికి దిగారని మంగ్లీ ఆరోపించారు. ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా దానికి? బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయందని. సింగర్ మంగ్లీ గారికి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని ట్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న వేస్తుంది. అయితే ఆల్రెడీ 2025 లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుప్పు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయన ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటది, ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి ఎంత డిఫెండ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెండ్? బీసీలపై కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని రామచంద్ర